జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా నా అత్తవారింట్లో నాకు గుర్తింపు లేదు. నా భర్త నా గురించి చెప్పుకోలేకపోతున్నాడు. కోడలిగా నా గురించి తెలిసేంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నేను నా తాళి గురించి పోరాడుతూనే ఉంటాను. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. నీ ఆశీర్వాదంతోనే ఈ తాళి నా మెడన చేరింది. అందుకే నువ్వే నాకు న్యాయం చేయాలి. తల్లి, నీ మాటలన్నీ విన్నాను. నీ బాధను అర్థం చేసుకున్నాను. శివయ్య లీలలు చిత్రంగా ఉంటాయమ్మా. ఒక పట్టాన అర్థం కావు. బాధ పెట్టేవాడు అతనే, బాధను తీర్చేవాడు అతనే. సమస్యని సృష్టించేది అతనే, ఆ సమస్యకి పరిష్కారం చూపించేది అతగాడే. త్రిమూర్తులలో ముఖ్యుడైన గరులకంఠుడికి బ్రహ్మరాతను మార్చగల శక్తి కూడా ఉంది. నీ మొర ఆయన వింటాడు. అయితే నువ్వు చేయాల్సిందంతా ఒక్కటే. మీ తాళి ఎట్టి పరిస్థితుల్లోనూ నీ మెడ నుంచి బయటికి పోకుండా కాపాడుకో. తాళిని నువ్వు రక్షించుకున్నావంటే తాళిబంధాన్ని శంకరుడు రక్షిస్తాడు. నీ తాళికి నువ్వు కాపరివైతే కాటికాపరైన మహేశ్వరుడు మీ భార్యాభర్తల బంధానికి కాపరి అవుతాడు. వజ్ర సంకల్పంతో దీనిని నువ్వు భద్రపరుచుకుంటే ఆ శివశంకర వరప్రసాదుడు నీకు వరాలను ప్రసాదిస్తాడు. దీనిపై దుష్టుల కన్ను పడనివ్వద్దు. అప్పుడే మీ బంధానికి శివయ్య రక్షుంటుంది. సరేనా? లేమ్మా. సాక్షాత్తు ఆ పార్వతీదేవే ప్రత్యక్షమయ్యి నాకు బుద్ధులు చెప్పి హెచ్చరించినట్లు అనిపించిందమ్మా. మీ ప్రతి మాటను విలువైన మూటగా మనసులో దాచుకుంటాను. తాళిని భద్రంగా దాచుకోవడానికి నువ్వు ప్రాణాలతో ఉండాలి గావని నిన్ను పైకి పంపించే ప్రయత్నం ఆల్రెడీ మొదలైంది. ఈ భూమి మీద నువ్వు ఉండేది మరికొన్ని గంటలు మాత్రమే. అత్తయ్య గారు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఇందాకే మొక్కుకున్నాను. అందుకే నేనే ముందుగా నిప్పులపై నుంచి నడుస్తాను. ఏంటక్కా, ఇది నిజమా కలా? నువ్వు నిప్పులపై నుంచి నడుస్తావా? లావణ్య ఒకసారి డిసైడ్ అయింది అంటే తగ్గేదే ఉండదు నిహారిక. అవును నిహారిక, ఈ రోజు ఎలాగైనా మన ఇంటి పరువు నిలబెట్టాలని కంకణం కట్టుకుంది. అత్తా, ఇంకెందుకు ఆలస్యం? ముందుకు దూకేయి. అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తు. లేమ్మా, నువ్వీ పని చేస్తే మన వంశంలో రాబోయే తరాలు నీ పేరునే చెప్పుకుంటాయమ్మా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Come on, Lavanya. You can do it. అయ్యో! అబ్బా! ఏమైందక్కా? చుక్కలు కనపడ్డాయి. ఆ చివరి వరకు నడిచానంటే నేను చచ్చానే. ఏదైనా పని చేసేటప్పుడు 10 రకాలుగా ఆలోచించుకోవాలమ్మా. తొందరపడితే ఇదిగో ఇలాంటి అవమానాలు ఎదురయ్యి పరువు పోతుంది. మీ పరువుని కాపాడ్డానికి నిహారిక ఉంది కదా అంకుల్. అవును, నిహారిక ఖచ్చితంగా చేస్తుంది. మాట నిలబెట్టుకుంటుంది. రా నిహారిక. నిహారిక, ఒకసారి ఆలోచించమ్మా. మా కుటుంబ పరువు కోసం నేను ఎంతటి సాహసానికైనా సిద్ధమే. అత్తయ్య వాళ్ళు 10 మందిలో అవమాన పాలు కాకుండా ఉండడం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. నాకు వాళ్ళ ఆశీర్వాదం దక్కితే చాలు. ఎందుకు అంత ఉపోద్ఘాతం? తొందరగా మొదలుపెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.